దానికి భూదాన ఉద్యమం అనే పేరు పెట్టి ఆ భూదాన ఉద్యమం ఇప్పుడు లక్షల ఎకరాలు ఇవాళ సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయనేది చర్చిస్తున్నటువంటి సందర్భం. వాటిని ఈనాటికి కూడా పేద ప్రజలకు పంచకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అలాంటి భూదాన భూములు కానీ ఇతర భూములు కానీ పేదలకు పంచాల్సినటువంటిది ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి వాళ్ళకు భూమి ఇస్తా అన్నాడు, దళితులకు పేదవాళ్లకు భూమి ఇస్తా అన్నాడు, కానీ చేతులు ఎత్తేశాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూమి అయితే ఇవ్వలేం కానీ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్తున్నాం. కానీ ఈయన ప్రజా ప్రభుత్వం అనే పేరు మీద చెప్తున్నా కానీ ఇవాళ లేదు. మళ్ళీ దీని మీద మనం అర్హులు అనర్హులు అనేటువంటి నినాదం ప్రభుత్వం దీన్ని టేకప్ చేసిన తర్వాత అందరికీ మేము పట్టాలు ఇస్తాం, అందరి గురించి ఆలోచిస్తాం, మేము ప్రభుత్వంగా దీన్ని కూల్చేయడం అనేటువంటిది ఏదో పద్ధతిలో జరిగింది, మాకు తెలియదు. రేవంత్ రెడ్డి ఆయన మాకు తెలియదు, ఈ రాజకీయ నాయకులు మంత్రులు మాకు తెలియకుండా జరిగింది, ఇది అధికారులు చేసినటువంటి పని మాది కాదు అని చెప్తూ ఇవాళ చేస్తున్నది ఏంటిది? అర్హులు అనర్హులు అనే ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చి ఇవాళ కొత్త వాళ్ళని తీసుకొచ్చి, ఇంతకుముందే అధ్యక్షుడు చెప్పారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి అందులో ప్రవేశపెట్టి మరిన్ని సమస్యలను ప్రజల మధ్యన వైరుధ్యాన్ని సృష్టించేటువంటి ఒక రాజకీయ ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉన్నది. అందుకొరకు ఇళ్ల స్థలాల సమస్య అనేటువంటిది ప్రజల మధ్య వైవిధ్యంగా మార్చేటువంటి కుట్ర అనేటువంటిది పాలకులు ఇవాళ చేస్తున్నారు. అరువులు వేసుకున్నటువంటి వాళ్ళు ఒక 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ అర్హులే. దీనిలో మళ్ళీ ఈ కేటగిరీస్ అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటిది ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. అందరూ అర్హులే, అర్హులు కానటువంటి వాళ్ళు లేరు. పేదవాడు అనేటువంటిదే ప్రాతిపదిక. ఒక కరెంటు లేక, ఒక నీటి సదుపాయం లేక, ఎలాంటి షెల్టర్ లేక, ఎలాంటి పెట్టుబడి లేక మంచి స్థాయిలో ఒక మంచి భవనాన్ని నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇల్లు వేసుకుంటే, అవన్నీ సౌకర్యాలు లేకుండా వేసుకుంటే వాళ్ళు పేదవాళ్ళు కాకుండా ఎలా ఉంటారు, అర్హులు కాకుండా ఎలా ఉంటారు? అందుకే అర్హులు అనేటువంటి పదాన్ని ఇవాళ పక్కన పెట్టించేటువంటి పరిస్థితి ఉంది. ఈ భూమికి విలువ పెరిగింది. జిల్లా కలెక్టర్ ఆఫీస్ అనేటువంటి ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ రావడంతో ఈ సమస్య ఇవాళ తీవ్రమైంది. 10 సంవత్సరాల్లోని ఒక ఇష్యూ ఇవాళ ఇష్యూగా మార్చింది. 10 సంవత్సరాలు ఇళ్ల స్థలాలు వేసుకుంటే సౌకర్యాల గురించి ఆలోచించలేదు. అందుకే మీ పోరాటం అనేటువంటిది న్యాయమైంది, హేతుబద్ధమైంది. ఇవాళ ఇళ్ల స్థలాలు అనేటువంటిది ఒక నివాస హక్కు కొరకు పోరాటం చేయడం అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి హక్కు. ఆ తినడానికి జీవించే హక్కు ఎట్లా ఉన్నదో, బతకడానికి జీవించే హక్కు ఎట్లా ఉన్నదో, ఇవాళ ప్రాథమికమైన హక్కు నివాస హక్కుల పోరాటం అనేటువంటిది. మనం పట్టణాలు విస్తరిస్తుంటే, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వస్తుంటే, పట్టణాలకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ దానికి అర్హులే. ఎందుకంటే వలసలు వచ్చిన తర్వాత పట్టణాలు విస్తరణ జరుగుతుంది. విస్తరణ జరిగిన తర్వాత వాళ్లకు నివాస హక్కు ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. నివాస హక్కు అనేటువంటిది ఇవాళ పేదలకు నివాస హక్కు పోరాటం చేయడం అనేటువంటిది అది న్యాయమైంది. ఇట్లా అనేక స్లమ్స్, పట్టణాల్లో స్లమ్స్ వల్ల లక్షలాది మంది పేదలు వలస కూలీలు ఇవాళ పట్టణాల్లో చేరుతున్న సందర్భంలో ఇవాళ ఈ పేదలే సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతున్నారు. కన్స్ట్రక్షన్స్ రంగం కానీ, లేకపోతే ఇవాళ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అంతా కూడా వీళ్ళే ఉన్నారు. ఇవాళ ఉత్పత్తి రంగంలో వీళ్ళే ఉన్నారు. అనేక సమాజం యొక్క ఉత్పత్తి రంగానికి కీలకమైనటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళకు హక్కుల విషయం వచ్చే వరకు వాళ్ళు ఊరి బయట ఉన్నారా, ఉపాధి లేని కాడ ఎక్కడికో తీసుకెళ్లాలా అనేటువంటి సమస్యని వాళ్ళ ముందట తీసుకొస్తున్నారు. వాళ్ళ మున్సీ రివర్ ఫ్రంట్ అనేటువంటిది ఇక్కడ ఒకటి ఉద్యమం నడుస్తున్నది. ఇలా మున్సీని ప్రక్షాళన అలాగే సుందరీకరణ చేశారనే చర్చ తీసుకొస్తున్నారు. సుందరీకరణ ఎవరు అడుగుతున్నారు? ప్రక్షాళన కోరుతున్నారు ప్రజలు, సౌకర్యాలను కోరుతున్నారు. 10,000 మంది డిస్ప్లేస్ చేసి, నిరాశ్రయం చేసి రోడ్ల మీద అవుట్స్కర్ట్స్ లో తీసుకెళ్తే వాళ్ళ బతుకులు ఏమవుతాయి? వాళ్ళ వేల మంది పట్టణాల్లో 100,000 పేదల కాలనీలు ఏర్పడడానికి గల కారణం
గ్రామీణ ప్రాంతంలో భూమి లేకపోవడం, వ్యవసాయానికి పని చేసుకోవడానికి అవకాశం లేకనే వలసలు వస్తున్నారు కాబట్టి పట్టణాల విస్తరణ ఉన్నది. వాళ్ళు పేదలుగా ఉన్నారు, నివాస హక్కుల వరకు అర్హులుగా ఉన్నారు. అలాంటి అర్హులను అర్హులు కాదు అనేటువంటి సూత్రీకరణ ప్రభుత్వం ఎట్లా చేయగలుగుతుంది? వాళ్ళకి ప్రాంతం లేదు, ఏ ప్రాంతం నుంచి వచ్చినా అర్హులే, కొత్తవారైనా పాతవారైనా అర్హులే. కానీ వాళ్ళ మధ్యలో వైరుధ్యాలు సృష్టించేటువంటి రాజకీయ ప్రభుత్వం చేయడం అందరినీ పరిగణలోకి తీసుకొని నివాస హక్కు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. నివాస హక్కులు అనేటువంటివి మనం పట్టణాలు పెరుగుతున్నాయనంటేనే పేదవాళ్ళు అనేటువంటిది వలసలు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కూలీల యొక్క ప్రత్యామ్నాయమైనటువంటి వాళ్ళ బాధ్యతను చూడాలి. ఇది సామాజికమైనటువంటి బాధ్యత. ఈ సామాజిక బాధ్యతను వదిలేసి అర్హులు అనర్హులు విలువైన భూముల్లో వీళ్ళు ఆక్రమిస్తారా అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు ఉంటే అది ప్రజాప్రభుత్వం ఎట్లవుతుంది? రేవంత్ ప్రభుత్వం వాళ్ళ ప్రజా వ్యతిరేకమైన చర్య వెలుగుమట్లలో చేసింది. ఖమ్మం పట్టణానికి 8 కిలోమీటర్లు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీస్ అక్కడ నిర్మాణం అవుతున్న సందర్భంలో ఈ దుర్మార్గం చేసినటువంటిది. దీనికి రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక మాట మాట్లాడలేదు, జవాబు ఇవ్వలేదు. ఎవరో మంత్రి మాట్లాడడం కాదు, ప్రజల మీద ఒక దౌర్జన్యం జరుగుతున్నప్పుడు అథారిటేరియన్గా రేవంత్ ప్రభుత్వం మాట్లాడాలి.